నల్లమల అడవులు పచ్చని వృక్ష జాతులకు, అరుదైన జంతు జాతులకు నెలవు. తెలంగాణ, ఏపీలోని 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవి. ఉమ్మడి కర్నూలు, మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో విస్తరించి తూర్పు కనుమల్లో ఒక భాగంగా ఉన్నాయి. పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అభయారణ్యంగా పిలిచే ఈ అడవిలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేధించింది ప్రభుత్వం. శలేశ్వరం జాతర జరిగే సమయంలో మాత్రమే, అంటే ఏడాదిలో 3 రోజులే భక్తుల్ని, పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు కొనసాగిన అటవీ పరిరక్షణ, పెద్ద పుల్లల సంరక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ముంచుకొస్తోంది. శలేశ్వరం వరకు ఎకో టూరిజం పేరుతో ప్రకృతి పర్యావరణం ప్యాకేజ్ని అటవీ శాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్యాకేజ్కి అనుమతి వస్తే ఏడాదిలో 9 నెలల పాటు శలేశ్వరం వరకు పర్యాటకుల రాకపోకలు సాగుతాయి. వాహనాల రాకపోకలు, మానవ సంచారంతో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ప్రశాంత జీవనానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాల్లోని శలేశ్వరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం రహదారి నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెళ్లి దట్టమైన లోయలోని గుహలో లింగమయ్య దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఎకో టూరిజం పేరుతో వానాకాలంలో 3 నెలలు మినహా 9 నెలల పాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియను అటవీ శాఖ మొదలుపెట్టింది. దీనికోసం చెట్లను తొలగించి మట్టి రహదారి నిర్మిస్తున్నారు. జీపు సఫారీతో పాటు ట్రెక్కింగ్ సహా మొత్తం 6 గంటల వ్యవధితో ప్రత్యేక ప్యాకేజీని అటవీ శాఖ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు నల్లమల చెంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లమల జీవన వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.